నా తాతల తండ్రుల దగ్గర నుంచి ఏదైతే భూమి వచ్చిందో ఆ భూమి మొత్తం ఓన్లీ అగ్రికల్చర్ పక్కన పెట్టి ఓన్లీ మన ఫ్లాట్లు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. అంత దారుణంగా తయారవబోతుంది. బట్ అదృష్టవశాత్తు వెస్టేజ్ ఆ, దేవుడు ఎందుకు పంపించాడో తెలియదు సార్. గౌతమ్ బాలి సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలో పర్సన్స్ కి అలానే భూమికి రెండిటికి ఎఫెక్ట్ జరుగుతుంది. ఈ రెండిటి నుంచి బయటికి తీసుకురావాలంటే ఈ ప్యాటర్న్ మార్చాలి. ఈ ప్యాటర్న్ మారిస్తే మాత్రమే భారతదేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని చెప్పి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు సార్. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఒక్క నిమిషం సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. ఎంత స్క్రీన్ సార్ ఒకసారి కోహెస్ట్ ఇవ్వగలరా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ప్రసాద్ సార్. 1 minute సార్, 1 minute. ఓకే ఓకే. పర్లేదు. ఎంత సిచ్యువేషన్ దారుణం అయిపోయిందంటే సార్, రైతులు ఇంత కష్టపడి ఇంత చేసినా చివరికి వచ్చేసరికి పంట దిగుబడి రావట్లా. లేదు, పంట దిగుబడి వస్తున్నా రేటు ఉండట్లా. ఓవరాల్ గా మధ్య మధ్యవర్తుల ద్వారానే అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది తప్ప, మామూలుగా అయితే పాత రోజుల నుంచి మన పెద్దవాళ్ళు చెప్పేది ఏం సమస్య సార్, రైతే రాజు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక్క రైతు అయినా కోటీశ్వరుడైనట్టు చరిత్రలో ఉందా సార్? నో ఛాన్స్. ఎందుకు ఇలా ఉందంటే రైతు ఎప్పటికప్పుడు కష్టపడతానే ఉన్నాడు తప్ప దాని దగ్గర ఫలితం రావట్లా. ఎందుకు రావట్లేదంటే బాగా గమనిస్తే ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్ అంతా ఒక రైతుని చూసి ఇంకో రైతు, ఇంకో రైతుని చూసి ఇంకో రైతు ప్యాటర్న్ అనేది సేమ్ గా ఫాలో అవుతున్నారు తప్ప రైతు వారి అసలు ఏం వాడితే రైతుకు రిజల్ట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్. స్క్రీన్ ఫుల్ స్క్రీన్. ఓకే ఓకే సార్, జస్ట్ మినిట్ సార్. డాక్యుమెంట్. ఇరవై. జస్ట్ మినిట్ సార్, ఒక్క నిమిషం.
సార్ సార్ జస్ట్ మినిట్ సార్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే ఓకే సార్. ఇంకో మొబైల్లో లాగిన్ అవుతున్నాను సార్, ఒక్క నిమిషం. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, సింగిల్ గా చూపిస్తాను సార్, జస్ట్ ఏ మినిట్. ఓకే, చూడండి సార్, ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అవుతుంది రైతు వారి చాలా ప్రొడక్ట్స్ మనం బయట వాడుతున్నాం. బట్ వాడే ఏ ప్రొడక్ట్ కూడా ప్రాపర్ గా భూమికి కానీ పంటకు కానీ ఉపయోగపడుతుందా అంటే ఒక 30 to 40% భూమికి మొక్కకు ఉపయోగపడితే మిగతా 60% వేస్ట్ గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం ఒకటైతే, రెండోది ఆ వేస్ట్ గా పోయిందంతా భూమిని పాడు చేయటానికి, మళ్ళీ భూమి సౌడు తీరిపోవటానికి, ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఈ ఎఫెక్ట్ నుంచి బయటికి తీసుకురావడానికి వెస్టేజ్ నుంచి మళ్ళీ సేంద్రియ పద్ధతిలో పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏదైతే పాటించారో అదే పద్ధతిని ఇప్పుడు డైరెక్ట్ గా మనం పాటించాలంటే, ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా మనకి ఆవు పేడ కానీ అట్లా సేంద్రియ ఎరువు అందుబాటులో ఉందా అంటే ఇప్పుడున్న కాలంలో అందుబాటులో ఉండే ఛాన్సే లేదు. అంటే ఎక్కువగా అవి ఉండట్లేదు, వాటిని చాలా వరకు తీసేస్తున్నారు కాబట్టి అవకాశం లేదు. దాన్ని ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి సేంద్రియ ఎరువులు, ఒక 8 రకాల ఎరువులతోటి వెస్టేజ్ అనేది మనకు ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది సార్. వాటిల్లో మెయిన్ గా అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి హుమిక్ లిక్విడ్ సార్. ఇది సేమ్ అగ్రి హుమిక్ అనేది సేంద్రియ ఎరువులాగే మన పాత రోజుల్లో దెబ్బలో ఎరువు అయితే ఎలా అయితే వేస్తామో సేమ్ అదే ఎరువులో ఏదైతే క్వాంటిటీ ఉంటుందో అదే క్వాంటిటీని ఈ అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి హుమిక్ లిక్విడ్ సార్ ఇక్కడ జస్ట్ ప్యాటర్న్ వరకే మారుతుంది. అంటే హుమిక్ గ్రాన్యువల్స్ ఏమో గులక ఆకారంలో మనకి మన ఇసుక మోడల్లో గులక ఆకారంలో ఉంటుంది, అది ఒక ప్యాటర్న్. రెండోది లిక్విడ్ మోడల్, సేమ్ రెండు పని చేసే పనితీరు ఒకటే సార్. బట్ ఇక్కడ
రెండు ఏ ప్యాటర్న్ లో ఉపయోగించుకోవటం వల్ల ఏం బెనిఫిట్ జరిగిద్దంటే అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ అనేది భూమి లోపల మనం ఏదైతే సూపర్ యూరియా డిఏపి ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నామో ఆ యూజ్ చేసే వాటితో పాటు ఈ అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ అనేవి మనం యూజ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే భూమి యొక్క ఏదైతే ఇప్పుడున్న కాలంలో ట్రాక్టర్ సేద్యం ఎక్కువగా చేయటం వల్ల భూమి బిగుసు తేరిపోయింది, అంటే హార్డ్ అయిపోయింది. దాని నుంచి మళ్ళీ కొంచెం ఫ్రీ చేస్తే భూమి ఎప్పుడైతే కాస్త లూజ్గా పొడి పొడిగా మట్టి వచ్చేసిద్దో అప్పుడు ఆటోమేటిక్ గా మొక్క యొక్క గ్రోత్ అనేది కిందకి వేరు వ్యవస్థ ఎప్పుడైతే డెప్త్ వెళ్తుందో అప్పుడు మనకి ఫ్రీగా మొక్క ఎదగటానికి భూమి లోపల ఏదైతే కర్బన పదార్థం మన మొక్కకు కావాల్సిన సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొక్కకు అందించడానికి గ్రోత్ అవడానికి మొక్కకు బాగా ఉపయోగపడటానికి ఈ అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ అనేవి ఉపయోగపడతాయి. సేమ్ అదే ప్యాటర్న్ లిక్విడ్ రూపంలో హుమిక్ లిక్విడ్ అనేది సేమ్ అది గులక రూపంలో ఉంటుంది. ఇది పైన స్ప్రే చేయటానికి అంటే మొక్క యొక్క గ్రోత్ ని పెంచడానికి దాని యొక్క క్వాలిటీని పెంచడానికి అగ్రిహుమిక్ లిక్విడ్ రూపంలో ఇది సేమ్. జస్ట్ నెక్స్ట్ సార్ ఈ అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అంటే మనకి మొలక శాతం ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు బాగా గమనించండి, మనం చాలా వరకు వరి కానీ మనం ఏదన్నా మొక్కలు ఏదన్నా విత్తనం సేద్యం చేసినప్పుడు నాటినప్పుడు కానీ మొలక శాతం అనేది బయట మందులు వాడటం వల్ల తక్కువగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మొలక శాతం ఎక్కువ గ్రోత్ వచ్చిద్దో అప్పుడు మనకి క్వాలిటీగా పెరగటానికి, రెండోది పంట ఎక్కువ రావటానికి ముందు మొక్క అనేది ఒకటి ఉండాలి కదా, ఆ మొక్క ఎప్పుడైతే పెరిగిద్దో అప్పుడు పంట దిగుబడి రావటానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ బాగా గమనించండి, రెండు ఒకటేమో నార్మల్ మన బయట పురుగు మందులు, ఫెర్టిలైజర్స్, ఫంగిసైడ్స్ ఇవి వాడిన వాటి వల్ల వచ్చే మొలక శాతం ఏమో చాలా తక్కువగా ఉంది. అగ్రిహుమిక్ వాడిన దాని యొక్క మొలక శాతం చూడండి చాలా ఎక్కువగా, అంటే జెర్మినేషన్ అంటారు. ఎప్పుడైతే మనకి మనం నాటిన విత్తనాలు నారు ఎక్కువ రావటానికి స్కోప్ ఉందో అప్పుడు పంట శాతం పెరగటానికి అవకాశం ఎక్కువ ఉంది. దానికి తోడు అది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ ఒక మనిషికి ఎలా అయితే క్వాలిటీ ఫుడ్ ఇచ్చినప్పుడు హెల్దీగా ఉండగలడో అలానే అగ్రిహుమిక్ లిక్విడ్ ఇచ్చినప్పుడు జెర్మినేషన్ అనేది బాగా జరుగుతుంది. రెండోది క్వాలిటీ హీల్డింగ్ రావడానికి, అంటే మొక్క యొక్క క్వాంటిటీ పెరిగి వ్యాధి తక్కువ హోల్డ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉండటానికి బాగా స్కోప్ చేసింది. అది అగ్రిహుమిక్ లిక్విడ్ ఆర్ గ్రాన్యువల్స్ రెండిటి పనితీరు దానికి ఉపయోగపడిస్తా. నెక్స్ట్ కొంచెం స్క్రీన్ కొంచెం ఇబ్బంది అవుతుంది, స్క్రీన్ ఒక్కొక్క ఫోటో చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆ అగ్రిహుమిక్ వాడటం వల్ల నారు మనం ఏదన్నా నారు అలా ఏదన్నా ఇచ్చినప్పుడు బాగా గమనించండి, ఇక్కడ నార్మల్ ఫీల్డ్ లో యూజ్ చేసిన నారేమో వేరు వ్యవస్థ అనేది చాలా తక్కువ ఉంది. అగ్రిహుమిక్ అనేది 1 లీటర్కి 2 ml లెక్కనిస్తే ఇంచుమించుగా చాలా ఏర్ల వరకు పిల్లవేర్లు అనేవి కనపడుతున్నాయి. ఇంకా 4 ml దాకా ఇచ్చినప్పుడు చూడండి చాలా ఎక్కువ పిల్లవేర్లు ఉన్నాయి. సార్ ఎందుకు ఈ పిక్ చూపిస్తున్నానంటే ఎంత పిల్లవేర్లు ఎక్కువ ఉంటే అంత గ్రోత్ ఎక్కువ మొక్కకు రావటానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే తల్లివేరు ఎప్పుడు మొక్కని స్టాండర్డ్ గా నిలబెట్టడానికి ఉపయోగపడుద్ది. బట్ మనకి కావాల్సిన మిగతా పోషకాలన్నీ అందుకునేది పిల్లవేర్లు. ఆ పిల్లవేర్లు ఎంత ఎక్కువ ఉంటే అంత క్వాలిటీగా మనకి మొక్క గ్రోత్ అవటానికి, ఎలాంటి జబ్బులు రాకుండా క్వాలిటీగా పెరగటానికి, పెరిగిన తర్వాత ఎక్కువ హీల్డింగ్ ఇవ్వటానికి, ఆ మొక్క పిందె పూత వచ్చినప్పుడు భూమి లోపల నుంచి ఎప్పుడైతే సత్తవ పిల్లవేరు నుంచి అందగలదో అప్పుడు మాత్రమే మొక్క ఎక్కువగా హీల్డింగ్ ఇవ్వగలదు, రైతుకి దిగుబడి ఎక్కువ తేగలదు. దానికి ఇది ఎక్సలెంట్ గా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఇది ఎలా వాడాలి, అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ కానీ లిక్విడ్ కానీ ఎలా ఉపయోగించాలి బాగా చూడండి. ఇది ఫీల్డ్కి వచ్చినప్పుడు భూమిలో సార్
ఒక ఎకరానికి 5 నుంచి 10 కేజీల వరకు యూజ్ చేయొచ్చు. అది మీరు వరిలో అవ్వచ్చు, ఏ పంటకైనా సార్. భూమి యొక్క స్థితిని మార్చడానికి, ఇచ్చిన మందుని క్వాలిటీగా మొక్కకు అందించడానికి ఏ స్టేజ్ లో అయినా మీరు ఒక ఎకరానికి 5 నుంచి 10 కేజీల వరకు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ గ్రాన్యువల్స్ అనేది ఉపయోగించవచ్చు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ అదే ఫీల్డ్ ని మనం పండ్ల తోటలకి, అంటే మామిడి తోటకి కానీ, బత్తాయి, ఆ వింజమూరు ఆ సరౌండింగ్ అంతా సార్ ఎక్కువ నిమ్మ తోటలు, బత్తాయి తోటలు, మామిడి తోటలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను రీసెంట్ గా వచ్చినప్పుడు కూడా చూశాను. అక్కడ ఉన్న రైతులకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సార్ ఇది. ప్రతి రైతు జస్ట్ ఒక చెట్టుకి 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు ఒక్క ఎకరాకి ట్రై చేసినా పర్లేదు సార్. ఎంత గ్రోత్ అంటే వచ్చిన హీల్డింగ్ ఏదైతే పంట వస్తుందో చాలా తాజాగా రావటానికి, క్వాలిటీగా రావటానికి, గ్రోత్ ఎక్కువ రావటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గ్రాన్యువల్స్ మీరిచ్చే ఏ మందులు అయినా గ్రాన్యువల్స్ కలుపుకొని ఒక చెట్టుకి 100 నుంచి 150 గ్రాముల వరకు ఇవ్వటం వల్ల మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే సార్, విత్తన దశలో కానీ వేరు దశలో మనం ఇప్పుడు ఎక్కువగా పంట యూజ్ చేసే ముందు విత్తన శుద్ధి. ఎందుకు విత్తన శుద్ధి కావాలంటే సార్, ఎక్కువగా మనం వేసేటప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే విత్తనం అనేది క్వాలిటీగా ఉండాలి. ఎప్పుడైతే క్వాలిటీ విత్తనాన్ని మనం నాటగలమో అప్పుడే క్వాలిటీ మొక్క అనేది బయటికి రాగలదు. వన్స్ ఎప్పుడైతే క్వాలిటీ మొక్క వచ్చిద్దో వ్యాధిని తట్టుకునే శక్తి ఆ మొక్కకు వచ్చింది. అప్పుడు పైరు క్వాలిటీగా ఉండిద్ది. మనకి ఎక్కువ ఈల్డింగ్ రావటానికి, దిగుబడి ఎక్కువ వచ్చి రైతుకి హెల్ప్ అవటానికి కూడా విత్తన శుద్ధి మ్యాండేటరీగా చేయటం వల్ల చాలా బెనిఫిట్ జరిగింది సార్. దానికి పెద్ద ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది. చూడండి, విత్తన శుద్ధికి 1 కేజీ విత్తనాలకి 5 నుంచి 10 ml, జస్ట్ 1 లీటర్ 2 లీటర్లు వాటర్ తీసుకొని దాంట్లో 5 నుంచి 10 ml వరకు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కలుపుకొని దాంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాన్ని మనం మెయిన్ ఫీల్డ్ లో ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు హీల్డింగ్ అనేది, మన మొక్క జర్మినేషన్ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది బాగా హెల్ప్ చేస్తుంది. అది లిక్విడ్ గురించి సార్. నెక్స్ట్ దీన్నే మనం మెయిన్ ఫీల్డ్ లో పైన స్ప్రేయింగ్ కూడా యూజ్ చేయొచ్చు. స్ప్రేయింగ్ ఎలా యూజ్ చేస్తున్నాం అంటే, 1 లీటర్ వాటర్ లో, అంటే మనం పవర్ స్పేర్ తో యూజ్ చేస్తాం కదా, ఎక్కువగా పవర్ స్పేరే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ పవర్ స్పేర్ లో ఒక పవర్ స్పేర్ కి 30 ml నుంచి 40 ml దాకా ఒక ట్యాంకీకి యూజ్ చేయొచ్చు. అలా మనం ఎన్ని ట్యాంకీలు కొడితే అన్ని 40 ml దాకా మనం యూజ్ చేసుకోవచ్చు స్ప్రేయింగ్ పర్పస్. నెక్స్ట్ అది అగ్రి ప్రొటెక్ట్ గురించి సార్. నెక్స్ట్ అగ్రి 82 ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడున్న మనకున్న సిచ్యువేషన్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే, రైతు 3-4 సార్లు 5-6 సార్లు కూడా వెళ్ళి స్ప్రేయింగ్ పురుగు మందుల షాప్కి వెళ్ళి మందు తెస్తున్నాడు పురుగు చావాలని, మళ్ళీ స్ప్రే చేస్తున్నా ఎఫెక్ట్ అవుతుంది తప్ప పురుగు అనేది ఎక్కువగా రికవర్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ మనం మిరప వాటికి కూడా చూసాము, ఎన్ని మందులు కొట్టినా ఎర్ర నల్లి, తెల్ల నల్లి, ఇవి దోమ, ఇవి మళ్ళీ రికవరీ అవుతున్నాయి తప్ప అది రికవరీ అయ్యి పంట గ్రోత్ అవడానికి ఛాన్సే లేకపోయింది. ఎందుకు ఈ జరుగుతుందంటే సార్, పురుగు మందులోనే ఎక్కువగా రైతు నమ్ముతున్నాడు. బట్ పురుగు మందులలో ఎక్కువగా ఏం మాఫియా జరుగుతుందంటే, వాళ్ళ సేల్ పెంచడానికి తప్ప రైతుకి ఏది ఉపయోగపడిద్ది అనేది వాళ్ళకి తెలుసు. బట్ తెలిసినా వాళ్ళు ఇస్తున్నారా అంటే, స్టార్టింగ్ లో వాళ్ళకి ఏది సేల్ ఎక్కువ ఉంటే దాన్ని మాత్రమే ఇస్తున్నారు. దాని తర్వాత అంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఏది జరిగిద్దో అది ఇచ్చి చివరిలో రైతుకు ఉపయోగపడేది ఇస్తున్నారు. ఈ లోపే 3-4 సార్లు ఖర్చు పెరిగిపోతుంది, బర్డెన్ అయిపోతుంది. బట్ ఇక్కడ బాగా గమనించండి సార్, అగ్రి 82 అనేది ఏం చేసిద్దంటే, మనం ఏ స్ప్రేయింగ్ అయినా చేయొచ్చు, లేదంటే భూమిలో ఇచ్చినా పర్లేదు. అగ్రి 82
యాక్టివేటర్లా, స్ప్రెడర్లా 2 రకాలుగా ఉపయోగపడింది. అంటే మొక్క పైన ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో, స్ప్రే చేసినప్పుడు నార్మల్గా అయితే పైన వరకు ఉండి మొక్క ఎంటైర్ మొక్క మొత్తానికి ఆ పవర్ వెళ్ళటానికి ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ అగ్రి 82 యూజ్ చేసి మనం స్ప్రే చేయటం వల్ల ఏం జరుగుతుందంటే 82% వరకు మనం ఏ మందు అయితే ఇస్తున్నామో అది మొక్క మొత్తానికి వెళ్ళి ఎలాంటి చీడపీడలున్నా పురుగులున్నా అవి జస్ట్ టచ్ చేస్తే ఆ పవర్ కి అది చనిపోతున్నాయి. బట్ అగ్రి 82 వాడకపోవటం వల్ల ఏం లాస్ జరుగుతుందంటే అది హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటుంది. ఆ పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పురుగు వాళ్తుంది. బట్ ఎలాంటి ఎఫెక్ట్ జరగట్లా. దీనివల్ల ఏంటంటే హాఫ్ డే నుంచి 1 డే వరకు ఆ పవర్ ఉంటుంది. ఎప్పుడు వచ్చి పురుగు టచ్ చేసినా పురుగు అవుట్. ఇలా దీనివల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది. రైతుకి ఖర్చు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మళ్ళీ కొట్టకుండా పని తగ్గిస్తుంది. 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. ఇది అగ్రి 82 సార్. ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఒక ట్యాంకీకి అంటే ఇంచుమించు ఒక 15 లీటర్ నుంచి 20 లీటర్స్ వరకు ఉంటే దానికి 5 ml నుంచి 10 ml వరకు వేయచ్చు. అంటే 1 లీటర్ కి 1/2 ml వరకు వేయచ్చు. అది మనం అగ్రి ప్రొడక్ట్స్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇరిగేషన్, మనం ఏదైనా డ్రిప్ ఇరిగేషన్ అట్లా ఇచ్చుకుంటే దాంట్లో 1 ఎకరానికి 200 ml వరకు అగ్రి 82 ఇవ్వచ్చు. అగ్రి 82 ఎందుకంటే సార్ ఇది కూడా భూమి లోపల ఉన్న తేమ శాతాన్ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడుద్ది. అంటే ఎక్కువగా మనకి 4-5 సార్లు వర్షం పడి మళ్ళీ మళ్ళీ వర్షం పడకపోతే దాంట్లో కొంతవరకు మనం ఇచ్చే మందుతో పాటు దీన్ని కూడా కలిపి ఇవ్వటం వల్ల భూమికి తేమ శాతాన్ని పట్టి ఉంచిద్ది. దానికి బాగా హెల్ప్ చేస్తుంది సార్ ఇది. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్ అగ్రి ఆక్వాజెల్. ఎందుకంటే మన ఎక్కువగా వర్షాధార ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు దీని గురించి అవగాహన తీసుకోవాలి సార్. ఎందుకు అవగాహన తీసుకోవాలని చెప్తున్నానంటే చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎక్కువగా వర్షం పడ్డా మనకి ఇబ్బంది లేదు. జస్ట్ 1-2 సార్లు వర్షం పడి తర్వాత దానికి మొక్కకు అందించాల్సినంత వాటర్ అందించలేకపోయినా రైతుకు లాసే. బట్ అగ్రి ఆక్వాజెల్ ఏం చేస్తుందంటే సార్ ఇప్పుడు దాకా మనం రైతు పాత రోజుల నుంచి కొంచెం కొంచెంగా ప్యాటర్న్ మార్చుకుంటా వచ్చాం. ఫస్ట్ లో ఎలాంటి కైలు కట్టకుండా డైరెక్ట్ వాటర్ వదిలేసేవాళ్ళు. ఆ తర్వాత కైలు కట్టి వాటర్ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత స్ప్రింకర్లు వచ్చినాయి. ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయిన తర్వాత డ్రిప్ సిస్టమ్ వచ్చింది. బట్ ఇది డ్రిప్ సిస్టమ్ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్ అగ్రి ఆక్వాజెల్. ఇది ఏం చేస్తుందంటే భూమి లోపల వాటర్ ని హోల్డ్ చేసి పెట్టుకునిద్ది. హోల్డ్ చేసి పెట్టుకొని మొక్కకి ఎప్పుడైతే కావాలో అప్పుడు వేరు వ్యవస్థకి కొంచెం కొంచెంగా మొక్కకు అందించడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ బాగా తక్కువైనప్పుడు భూమి లోపల మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ ఇస్తామో వాటితో పాటు ఈ అగ్రి ఆక్వాజెల్ ఉండటం వల్ల అగ్రి ఆక్వాజెల్ లోపల ఉండే వాటర్ కంటెంట్ అనేది ఆ మందును కూడా హోల్డ్ చేసి పెట్టుకొని మొక్కకు మనం ఎంతవరకు ఇవ్వాలో ఆ రసాయన ఎరువుల్ని మొక్కకు అందిస్తుంది. దాని ద్వారా మొక్కకి ఎక్కువ రసాయనాలు వేస్ట్ పోకుండా భూమి లోపలికి వెళ్ళిపోకుండా ఎక్కువగా హెల్ప్ చేయడానికి అగ్రి ఆక్వాజెల్ ఉపయోగపడింది. రెండోది ఎక్కువగా వానబడినా పంట ఉరకెత్తిపోయే ఛాన్స్ ఉండిద్ది. అలాంటి టైంలో ఉరకెత్తకుండా హెల్ప్ చేయడానికి ఈ అగ్రి ఆక్వాజెల్ అనేది బాగా ఉపయోగపడుతుంది సార్. దీంట్లో ఇంకొక పాయింట్ చూపిస్తాను మీకు, బాగా అర్థమైంది. ఈ పిక్చర్ ఒకసారి చూడండి సార్. ఇక్కడ బాగా గమనించండి. నార్మల్ గా ఉన్న సిచ్యువేషను అంటే బాగా ఎండ ఎక్కువైన సిచ్యువేషను లేదంటే బాగా వర్షం పడ్డ సిచ్యువేషన్, 2 సిచ్యువేషన్ లో చూడండి. ఇక్కడ ఒకటేమో నాన్ ట్రీటెడ్ అంటే ఆక్వాజెల్ ఇవ్వని పొలం చూడండి, చాలా తక్కువ లైట్ గా వేరు వ్యవస్థకి వాటర్ అందుతుంది, తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోయింది, మిగతాది వేస్ట్కి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ చూడండి బయోపాలిమర్ ట్రీటెడ్ అంటే ఆ ఆక్వాజెల్ ఇచ్చిన మొక్క యొక్క స్థితి ఆ చుట్టూ బబుల్స్ లాగా ఏర్పరచుకొని మొక్కకి ఎప్పుడైతే మళ్ళీ అందించాలో ఆ టైంలో మొక్కకు అందించడం వల్ల మనం ఏదైతే రసాయన ఎరువులు ఇస్తున్నామో అవి వేస్ట్ గా పోకుండా మొక్కకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి పెడుతుంది. ఇక్కడ సేమ్ డ్రై సీజన్ అంటే ఎండ వచ్చిన సీజన్ లో కూడా సేమ్ అలానే మొక్కకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా దీని మీద అవగాహన తీసుకొని 1 ఎకరాకైనా వాడి చూస్తే దాని రిజల్ట్ ఏందనేది అర్థమైపోయింది.
నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్, అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువగా డిఏపి సూపర్ అంటే పొటాషియం, భాస్వరం, నత్రజని, ఇవి మూడే ఎక్కువగా భూమికి ఇస్తున్నాం. అంటే దేంట్లో అయినా ఇవ్వండి, 20కి 20 ఇవ్వండి, లేదంటే 0.14 అట్లా ఏది ఇచ్చినా ఎక్కువగా ఈ మూడు ఉన్న కంటెంటే ఇస్తున్నాం. అంటే జస్ట్ మనం ఓన్లీ రైస్ ఐటమ్ వరకే మనం రెగ్యులర్ గా తీసుకుంటే మన బాడీకి అందించాల్సిన పోషకాలన్నీ ఎలా అయితే అందవో అలానే మొక్కకు అందాల్సిన అన్ని రకాల పోషకాలు కాకుండా ఓన్లీ 3 రకాల పోషకాలు మాత్రమే మనం మొక్కకి ఇస్తున్నాం. బట్ దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ ఎక్కువ పెరగట్లేదు. పంట దిగుబడి రాకపోవటానికి రీజన్ ఏంటంటే మిగతా సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్ని 2 రకాలు ఉంటాయి సార్. అవి 2 కూడా ఎప్పుడైతే మనం మొక్కకి ఇవ్వగలమో అప్పుడే పంట గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ పంట గ్రోత్ ఎక్కువ రావటానికి, క్వాలిటీగా రావటానికి అగ్రి నానోటెక్ 16 రకాల పోషకాలు ఉంటాయి సార్. మనం బయట రైతు వారి మ్యాక్స్ అని వాడుతుంటాం. మ్యాక్స్ లోనే చాలా మ్యాక్సిమం ఉందని అనుకుంటున్నాం. బట్ మ్యాక్స్ లో మ్యాక్సిమం అంటే సార్ 6 రకాల పోషకాలు మాత్రమే ఉంటాయి. బట్ దానికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో 16 రకాల పోషకాలు అంటే జింక్ లోపం, ఐరన్ లోపం, కాల్షియం లోపం, ఇలా బోరాన్ లోపం, ఇలాంటి లోపాలన్నిటిని సవరించడానికి అగ్రి నానోటెక్ ఇది ఏం చేస్తుందంటే పంటకు కావలసిన ఏదైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ అందించి పూత దశలో, పిండి దశలో ఆ పంట అనేది ఎక్కువ గ్రోత్ రావటానికి, క్వాలిటీగా రావటానికి ఈ నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నానోటెక్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే సార్, ఒక నిమిషం, జస్ట్ మీరు స్ప్రేయింగ్ లో అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే భూమిలో అయినా ఇవ్వచ్చు. స్ప్రేయింగ్ లో ఇస్తే ఒక ట్యాంకీకి వచ్చి 30 నుంచి 40 గ్రాములు, అంటే ఒక లీటర్ కి 1.5 ml నుంచి 2 ml వరకు ఇవ్వచ్చు. లేదు సార్ మేము భూమిలో ఇవ్వచ్చా అంటే భూమిలో కూడా ఇవ్వచ్చు. భూమిలో ఎట్లా అంటే ఒక ఎకరానికి 1/2 kg మీరు ఏదైతే డిఏపి, సూపర్ యూరియా ఇలాంటివి కలుపుతున్నారో ఆ ఎరువులతో పాటే ఒక 100 కేజీలు ఉంటే ఒక 20 కేజీలు తగ్గించుకొని అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్, రెండోది నానోటెక్, ఇవి 2 కలిపి ఇవ్వటం వల్ల పోషకాలు ఎక్కువ వస్తాయి, ఇచ్చిన పోషకాలు అందించడానికి హెల్ప్ అయింది. ఇలా 2 రకాలుగా భూమిలో ఇవ్వచ్చు, మనం మామూలుగానే ఇవ్వచ్చు. ఇది అగ్రి నానోటెక్ సార్. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ సార్. ఇది ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 70% మనకి మొక్కకి డిసీజ్ వస్తుంది, వేరు వ్యవస్థ నుంచి ఎక్కువ వస్తుంది. అంటే తెగులు రావచ్చు, లేకపోతే ఆకు ముడత రావచ్చు, వేరులో నుంచి ఏదైతే సేంద్రియ పదార్థం ఎక్కువ లేకపోవటం వల్ల భూమి లోపలే చాలా వరకు డ్యామేజ్ జరగటం వల్ల తెలియకుండానే క్వాలిటీ ఫీడింగ్ రాకుండా కొంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది. ఆ సేంద్రియ పదార్థాన్ని మళ్ళీ తీసుకురావటానికి ఆ కుళ్ళుడు, ఆ వేరు నుంచి వచ్చే ఎఫెక్ట్ నుంచి అగ్గి తెగులు, మచ్చ తెగులు ఇలాంటి తెగుళ్ళు ఏమి రాకుండా వాటిని కంట్రోల్ చేయడానికి అగ్రి ప్రొటెక్ట్ అంటే మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది సార్. దానికి మేజర్ గా మనకు వచ్చే ఎఫెక్ట్లు ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇలా ఆకు ముడత రావటం కానీ, లేదంటే కొసలు ఎండిపోవటం కానీ, మచ్చ రావటం కానీ, కాయ ఎండిపోవటం కానీ, ఇలా తొడిమలాగా ఎరిగి కింద పడిపోవటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ అన్నిటినీ మనం ఏం చేస్తామంటే బయట స్ప్రే చేసుకుంటా ఉంటాం. బట్ అవి ఎఫెక్ట్ అంత తొందరగా రికవర్ అవ్వట్లేదు. బట్ అగ్రి ప్రొటెక్ట్ భూమి లోపల స్టార్టింగ్ లోనే పంట వేసేట ముందే మనం రసాయన ఎరువులు వేసేటప్పుడే కలిపిస్తే 90% ఆ మొక్కకు కావాల్సిన ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ ఎఫెక్ట్ అనేది వేరు వ్యవస్థ నుంచి రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రొటెక్ట్ 100% ఉపయోగపడుతుంది సార్. ఇది ఎలా ఉపయోగించవచ్చు అంటే ఒక ఎకరానికి 1/2 kg దాకా యూజ్ చేయొచ్చు, 1/2 kg నుంచి 1/2 kg వరకు. నెక్స్ట్ స్ప్రేయింగ్, ఒకవేళ సార్ స్టార్టింగ్ లో ఒకవేళ వేయలేకపోయాము తర్వాత స్ప్రే చేసుకోవచ్చా అంటే స్ప్రే చేసుకున్నా పర్లేదు. మనకి ఏదైనా ఎఫెక్ట్ అయిన తర్వాత స్ప్రే చేస్తే 2 times స్ప్రే చేస్తేనే కొంచెం రిజల్ట్ బాగా కనపడుతుంది సార్. అది స్ప్రేయింగ్ ఎలా అంటే
ఒక లీటర్కి వచ్చి 2 ml, అంటే ఒక ట్యాంకీకి వచ్చి 40 ml దాకా ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడొచ్చు స్ప్రేయింగ్. స్ప్రే అంటే విత్ ఇన్ 7 days లో ఏదైనా ఒక డిసీజ్ వస్తే 7 days లోపే ఒక 2 times ఒకసారి కొడితే మళ్ళీ ఒక 5 to 6 days ఆగి మళ్ళీ ఇంకొక రౌండ్ స్ప్రే చేయటం వల్ల చాలా వరకు ఆ ఎఫెక్ట్ నుంచి రికవర్ అయ్యి మొక్క క్వాలిటీగా గ్రోత్ అవటానికి అది ఉపయోగపడుద్ది. నెక్స్ట్ సీడ్ ట్రీట్మెంట్ అండ్ మనకేంటంటే మన విత్తన శుద్ధిలో చేస్తాం కదా, విత్తన శుద్ధిలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దాన్ని ఎలా అంటే ఒక కేజీకి 10 గ్రాముల దాకా మనం 1 లీటర్ వాటర్ అట్లా తీసుకొని దాంట్లో అయినా యూజ్ చేయొచ్చు. అట్లా అగ్రి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అగ్రి మాస్. అగ్రి మాస్ అనేది కూడా ఇంకొక వరంలా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత చేసినా ఓవరాల్ గా రైతు వారి వచ్చేసరికి సగానికి పైనే పోత వెళ్ళిపోతుంది. ఆ పోత వెళ్ళిపోకుండా ఉండటానికి, వచ్చిన పోత నిలబడటానికి వీటన్నిటికీ అగ్రి మాస్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుద్ది. ఈ అగ్రి మాస్ ఏంటంటే మనకు మామూలుగా ఏమేమి సిచ్యువేషన్స్ వస్తాయంటే బాగా ఎక్కువ చలికాలం వచ్చినా, లేదంటే ఒక్కసారిగా చలికాలం నుంచి సమ్మర్కి వచ్చినా, వింటర్ నుంచి సమ్మర్ ఇలా, లేదంటే వర్షాకాలం వల్ల ఇలా ఒక్కసారిగా సీజన్ ఎప్పుడైతే మారుతుండిద్దో అంటే సీజన్ ఫ్లక్చువేట్ అయినప్పుడు, రెండోది ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు, ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ లో వాటర్ మొక్కకి ఇవ్వాల్సిన వాటర్ ప్రాపర్ గా ఇవ్వకపోయినా, లేదు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా పూత డ్రాప్ అవుతుంది. వన్స్ పూత డ్రాప్ అయిపోతే రైతు వారి మనకు హీల్డింగ్ అనేది ఎక్కువ రావడానికి అసలు ఛాన్సే లేదు. బట్ దాని నుంచి రికవరీ చేయడానికి ఎక్కువ పూత, వచ్చిన పూత 80% దాకా నిలబడటానికి అగ్రి మాస్ ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సార్. ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది ఇవ్వటం వల్ల మొక్క యొక్క కిరణజన్య సంయోక్రియ బాగా జరగటం, దానిలో ఫోటోసింథసిస్ అంటే మనకి ఏదైతే పూత దశలో ఉంటుందో ఆ పూత దశలో అవన్నీ చేంజ్ అయిపోయి అవి పిందెగా మారి పిందె కాయగా మారటానికి వీటన్నిటికీ అగ్రి మాస్ అనేది ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్. వెస్టేజ్ లో రైతు వారి మనకి ఒక వరం లాగా చెప్పుకోవచ్చు సార్. దీన్ని అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్. నేను అసలు ఫస్ట్ కనెక్ట్ అయిందే అగ్రి మాస్ వల్ల సార్. అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఫైనల్ ప్రొడక్ట్ సార్ అగ్రి గోల్డ్. ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. అగ్రి గోల్డ్ ఏం చేస్తుందంటే సార్, ఏ సిచ్యువేషన్ అయినా అంటే ఒక పర్సన్ కి వ్యాధి ఒక్కసారిగా సీజన్ మారినప్పుడల్లా ఎలా అయితే డిసీజులు వస్తుంటాయో ఆ డిసీజులు అలానే మొక్కకు కూడా ఇలాంటి డిసీజులు అనేది కామన్ గా వస్తుంటాయి. సీజన్ మారినప్పుడల్లా, కొంచెం వాతావరణం ఫ్లక్చువేట్ అయినప్పుడల్లా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మొక్కని బ్రతికించడానికి, స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా నిలబెట్టడానికి అగ్రి గోల్డ్ అనేది వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఒక నిమిషం సార్. ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఇది ఏ సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది అంటే మనకి ఆ మెటబాలిజం పెంచడానికి, ఆ కిరణజన్య సంయోక్రియ, ఆ క్వాలిటీగా ఫీడింగ్ రావటానికి, వీటన్నిటికీ మొక్క ఎండిపోయే స్టేజ్, ఇంకా డెడ్ అయిపోతుంది, ఇంకా దున్నేస్తాం అనుకున్న స్టేజ్ లో కూడా అగ్రి గోల్డ్ యూజ్ చేస్తే మళ్ళీ రికవర్ అయ్యి పచ్చగా పైరు వచ్చి గ్రోత్ అయిన సిచ్యువేషన్లు మన రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లోనే నేను చూశాను సార్. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్. కాకపోతే ఇదేంటంటే ఓవరాల్ గా మనం ఫీల్డింగ్ భూమిలో ఇవ్వచ్చు, లేదంటే పైన స్ప్రే చేయొచ్చు. భూమిలో ఇస్తేమో 100 గ్రాముల దాకా ఇవ్వచ్చు సార్. నెక్స్ట్ పైన 1 లీటర్కి వచ్చేసరికి 1 ml నుంచి 2 ml వరకు, జస్ట్ ఒక ట్యాంకీకి 20 ml దాకా ఇచ్చి మనం స్ప్రే చేయొచ్చు సార్. ఇది ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఏమేమి వాడవచ్చు మనం. ఫస్ట్ స్టేజ్ సార్ బాగా గమనించండి. ఫస్ట్ స్టేజ్ లో భూమిని ప్రిపేర్ చేసుకోవడానికి అగ్రి గ్రాన్యువల్స్, నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ట్,
అగ్రి ప్రొటెక్ట్ తర్వాత అగ్రి ఆక్వాజెల్, ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా సార్, ఈ మూడిటితో పాటు అగ్రి 82, ఇవి 4 ఇచ్చి భూమిని ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో, రెడీ చేస్తామో, అప్పుడు మనం ఏ పంట ఇచ్చినా, ఏ పైరు వేసినా అది క్వాలిటీగా ముందు జెర్మినేషన్ బాగా జరగటానికి, మొలక శాతం ఎక్కువ రావటానికి, ఎక్కువ పంట పెరగటానికి, పైరు బాగా రావటానికి ముందు భూమిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇది స్టేజ్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్. చూడండి, వన్స్ ఎప్పుడైతే మనం భూమిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఏ పైరు వేసినా దానికి సంబంధించి విత్తన శుద్ధి కానీ లేదంటే రూట్ ట్రీట్మెంట్ కానీ చేయాలి. ఆ రూట్ ట్రీట్మెంట్ చేయటానికి అగ్రి హుమిక్ లిక్విడ్, నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ట్, ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకొని రూట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది తీసుకెళ్లి మెయిన్ ఫీల్డ్ లో ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు అంత తొందరగా మొక్కకి వ్యాధులు అనేది ఎఫెక్ట్ అవ్వకుండా, ఇలాంటి తెగుళ్ళు ఏమి రాకుండా హెల్ప్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే పైరేస్తామో, పైరేసిన ఇంకొకటి సార్, చాలా మందికి పైరు వేసిన తర్వాత వెంటనే ఎఫెక్ట్ అవుతుందని 1 or 2 days 3-4 days లోనే స్ప్రేయింగ్ చేస్తున్నారు. బట్ రైతు వారి మనకి ఉండాల్సిన అవగాహన ఏంటంటే సార్, మనం పైరేసిన ఒక 10-15 days దాకా ఏ స్ప్రే చేసినా అది మొక్క పైనున్న పత్ర రంధ్రాలు ఓపెన్ అవ్వవు. ఎప్పుడైతే పత్ర రంధ్రాలు ఓపెన్ అవ్వో మీరు ఎంత స్ప్రే చేసినా అది మొక్కకు పట్టదు. దానివల్ల స్ప్రేయింగ్ చేయటం వల్ల లాసే కానీ మొక్కకి లాభం వచ్చే ఛాన్స్ లేదు. మూడోది, థర్డ్ స్టేజ్ లో మనకి ఎప్పుడైతే వేసిన తర్వాత ఒక 20-25 days కి అగ్రి హుమిక్ లిక్విడ్, నెక్స్ట్ అగ్రి నానోటెక్ ఆర్ అగ్రి గోల్డ్, ఈ రెండిని వీటితో పాటు అగ్రి 82 3 కలిపి స్ప్రే చేసుకోవటం వల్ల గ్రోత్ బాగా రావడానికి, మనకి పోషకాల లోపాన్ని భర్తీ చేయటానికి అగ్రి నానోటెక్ ఉపయోగపడుతుంది, లేదంటే అగ్రి గోల్డ్. ఈ రెండిట్లో ఏది కొట్టినా కొంచెం గ్రోత్ అవటానికి, ఆ పోషకాహార లోపం నుంచి రికవర్ అవ్వటానికి అది హెల్ప్ చేస్తుంది. అగ్రి హుమిక్ ఏం చేస్తుంది అంటే వేరు వ్యవస్థని బలపరచడానికి, గ్రోత్ అవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ బాగా ఉంది సార్. మనకి పోతొచ్చే ముందు అగ్రి 82 అగ్రి మాస్. అగ్రి మాస్ సార్ పోతొచ్చే ముందు ఒకసారి వల్ల పూత బాగా రావటానికి, నెక్స్ట్ వచ్చిన పూత పిండిగా మారటానికి, అది క్వాలిటీగా గ్రోత్ అవటానికి అగ్రి మాస్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. అది కూడా ఇంచుమించుగా 15 లీటర్ వాటర్ కి 20 ml దాకా. ఇది 15 లీటర్ కి 10 ml ఆర్ 7 ml నుంచి 10 ml వరకు యూజ్ చేయొచ్చు. ఫోర్త్ స్టేజ్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి మళ్ళీ ఒక్కసారి వన్స్ ఎప్పుడైతే ఫ్లవర్స్ పిండిగా మారుతాయో, మారిన తర్వాత పోషకాలు తక్కువ అవ్వకుండా మళ్ళీ ఒక్కసారి అగ్రి నానోటెక్ ఇవ్వటం వల్ల ఇంకొంచెం క్వాలిటీ హీల్డింగ్ రావటానికి, మనం తీసుకునే ఫుడ్ లో పోషకాలను ఇవ్వటానికి అగ్రి నానోటెక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా తాజాగా పంట రావటానికి, ఆ దిగుబడి ఎక్కువ రావటానికి, ఎక్కడికన్నా మనం మార్కెట్కి వెళ్ళినా ఫస్ట్ మన పంటని ఎక్కువగా అక్కడ సేల్ చేయటానికి ఎక్కువ స్కోప్ ఉంది. దానికి అగ్రి నానోటెక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఫిఫ్త్ స్టేజ్ సార్. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి రైతు సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఉన్న అన్ని పొలాలకు వాడకపోయినా పర్లా, జస్ట్ 1 ఎకరానికి ఆ 2 ఎకరాలకి ఈ ఉన్న 8 ప్రొడక్ట్ని వాడి చూడండి. వీటి వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది, ఏంది, బయట వాడిన వాటికి దీనికి ఏమైనా మార్పు ఉందా లేదా అనేది ఒక్కసారి వాడి చూసిన తర్వాత ఆ గ్రోత్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆ గ్రోత్ నే
మనం మిగతా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం మిగతా అన్ని ఎకరాలకి దాన్ని వాడుకోవచ్చు. దానివల్ల ఏం జరిగింది అంటే సార్, పంటకి పంట గ్రోత్ వస్తుంది. రెండోది, రైతు వారి లాస్ పోవడానికి ఛాన్స్ లేకుండా క్వాలిటీ హీల్డింగ్ రావటం వల్ల పంట దిగుబడి ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి రైతుకి గిట్టుబాటు అయ్యే అమౌంట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకి ఒక వరే వేసాము, 10 క్వింటాలు వచ్చే దగ్గర 15 క్వింటాలు లేదంటే 14 క్వింటాలు వస్తే ఆ 4 క్వింటాలకు గాను ఇంచుమించుగా 7-8 వేలు తేడా వచ్చింది. బట్ మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే 1000 నుంచి 1500 ఎక్స్ట్రా ఖర్చు అయింది. బట్ బాగా గమనించండి, ఒక రైతుకి 1000 నుంచి 1500 ఎక్స్ట్రా పెడితే 7-8 వేలు దాకా ఖర్చు వస్తుంది, ఆదాయం వస్తుందంటే అది రైతుకి బెనిఫిటా కదా సార్? చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా మంది ఆల్రెడీ వాడి ఉన్నారు, చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చున్నాయి. మీకు అక్కడ కూడా చాలా వరకు ఐడియా ఉండొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరన్నా రైతులు జాయిన్ అయి ఉంటే ఎక్కువ వాడకపోయినా పర్లేదు సార్, మీకు డౌట్ ఉంటే 1 ఎకరానికి లేదంటే 1 చేనుకి అలా ట్రై చేసినా మీకు 1 వీక్ 10 days లోనే మిగతా పైరుకి దీనికి అర్థమైపోతుంది. అప్పుడు నెక్స్ట్ మంత్ లో అయినా మిగతా వాటికి వాడుకోవచ్చు. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ సార్. ఇంత మంచి ప్రొడక్ట్స్ ని మనకు అందించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ బాలి సార్కి మళ్ళీ ఒకసారి హార్ట్లీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినందుకు సురేష్ సార్కి, ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రెండోది, ప్రసాద్ సారు రిక్వెస్ట్ చేసి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్ సార్. ప్రసాద్ సార్. సార్ కేశవ్ సార్ మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి థ్యాంక్ యూ సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు. సో విత్ యువర్ పర్మిషన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, ఒక 5 members సార్. ఇంకా ఇక్కడ స్క్రీన్ మనకి మొత్తం షేర్ అవ్వట్లేదు, అది షేర్ ఏంటో ఇంకొంచెం క్లియర్ గా చెప్పడానికి బాగుండేది. పర్లేదు. సో ఎనీవే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్ గా సార్. యా సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను సార్. ఓకే సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. హ్యాండ్ రేస్ కనుక మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వగలను. సార్ నాగమణి, సో శ్రీనివాసరావు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాసరావు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. ప్రసాద్ సార్, నా డౌట్ ఇది పురుగు మందులు కూడా, అదే పురుగులు చనిపోవడానికి కూడా వాడతారన్నారు కదా, దీంట్లో కెమికల్ ఉంటుందా లేకపోతే ఉండదా? మామూలు పురుగు మందులకి జనరల్ గా వాడేవి పెస్టిసైడ్ కి అవి కెమికల్ వాడతారు, దీని వల్ల ఏమైనా హార్మ్ఫుల్ ఉంటుందా ఉండదా అని నా డౌట్ సార్. పురుగు మందులు అంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అయితే దీంతో ఉండదు సార్, ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. రీసెంట్ గా ఒకరిద్దరు దీన్ని తాగి కూడా ట్రై చేశారు సార్, అట్లా ఇబ్బంది ఏం లేదు. మనకి ఆర్గానిక్ మోడల్లోనే వస్తుంది సార్, అట్లా ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. అంటే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీంట్లో సార్, దీంట్లో పురుగుని చంపేది ఏమీ ఉండదు. ఓన్లీ మొక్క యొక్క గ్రోత్ పెంచడానికి, క్వాలిటీగా హీల్డింగ్ ఇవ్వడానికి, భూమి యొక్క సారాన్ని పెంచడానికి మాత్రమే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదన్నా పంట వేసినప్పుడు ఏదైనా పురుగు వచ్చిందంటే మళ్ళీ ఇవి వాడితే పురుగు పోయిద్దంటే ఖచ్చితంగా బయట నుంచి మనం పురుగు మందులు తెచ్చి వాడాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వెంకట సుబ్బమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
బాగా చెప్పారు సార్. రైతు అని చెప్పారు సార్. రైతు అని రాజు అని చెప్పారు సార్. వాళ్ళనే సార్ మనం ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ వరి కానీ అన్ని ప్రతి ఒక్క అవును. పంటలు పండిస్తారు సార్. వాళ్ళనే సార్ మనము ఫస్ట్ మేడ